హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ త్రివాణి. ఇండియాలో ఉన్న పర్వతాలు, సముద్రాలు, నదులు, చారిత్రక ప్రదేశాల గురించి ఒక పాడ్కాస్ట్ చేయాలనుకున్నాం. మరి మన ఇండియా చాలా పెద్దది కాబట్టి ఎక్కువ టాపిక్లో ఉండడం వలన వీటిని డిఫరెంట్ పార్ట్స్గా రిలీజ్ చేస్తాం. సో ఈ వారం మన టాపిక్ ఇండియాలో ఉన్న పర్వతాల గురించి. సునీల్ సాయి ఇండియా నుంచి జాయిన్ అయ్యి మనతో పాటు ఇండియాలో ఉన్న పర్వతాల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నారు. సో లెట్స్ ఇన్వైట్ సాయి అండ్ సునీల్. హాయ్ సాయి, హాయ్ సునీల్, ఎలా ఉన్నారు? హే శివ, చాలా బాగున్నా. హాయ్ శివ, నువ్వెలా ఉన్నావు? బాగున్నా సునీల్. సో ఈ వారం మన టాపిక్ మౌంటైన్స్ ఇన్ ఇండియా కదా. సో ఈ మధ్య గూగుల్ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఏం చెప్పారంటే అందులో మన ఇండియాలో ఒక మొబైల్ నుంచి గూగుల్ మ్యాప్స్ కు బాగా లోడ్ వెళ్తుంది. ఆ మొబైల్ ఎవరిది కనుక్కొస్తుంది? నాదే. అదే నీ మొబైలే. సో 24 గంటలు వాడుతూ ఉంటావు కదా గూగుల్ మ్యాప్స్. ఎందుకు ఇంట్రెస్ట్ అంత అసలు నీకు జాగ్రఫీ మీద? స్కూల్లో మనకి మామూలుగా సోషల్ అంటే సాంఘిక శాస్త్రం అనేవాళ్ళు తెలుగులో. అప్పుడు ఈ మ్యాప్స్ అంతా మనకి ఎగ్జామ్ లో చివరిది సెషన్ ఉండేది. సోషల్ ఎగ్జామ్ లో మ్యాప్స్ పాయింట్ చేయండి అని. సో అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. దాంతో పాటు నేను చదివింది మామూలు గవర్నమెంట్ స్కూల్లో. అక్కడ మ్యాప్స్ అంతా ఉండేవి కాదు. సో టీచరు నాతో బోర్డు మీద మ్యాప్ వేయించేవాడు. సో నేను ఇండియా మ్యాప్ కరెక్ట్ గా గీసేసేవాడు. బాగా ప్రశంసలు అంటారు చూడు, అలాంటివి వచ్చేవి. సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అయ్యి దాని తర్వాత బీటెక్ లో కంప్యూటర్స్, దాని తర్వాత మొబైల్లో మ్యాప్స్, అలా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. దాంతో పాటు ట్రావెలింగ్ కూడా కొంచెం ఇంట్రెస్ట్. సో ఆ ప్లేసెస్ గురించి తెలుసుకునేటప్పుడు అక్కడ ఉన్న ఫిజికల్ జాగ్రఫీ గురించి, మౌంటైన్స్, రివర్స్, బీచెస్, సో అలా బాగా ఇంట్రెస్ట్. నిజం. అసలు నాకు ఒక విషయం గుర్తుంది. రీసెంట్ గా నువ్వు ఒక టెక్స్ట్ బుక్ కొన్నావు, జాగ్రఫీ టెక్స్ట్ బుక్. అందులో కొని ఆ టెక్స్ట్ బుక్ లో తప్ప ఒక టెక్స్ట్ బుక్ రాయాలనుకున్నావు కదా. అవునవును, రాస్తా ఎప్పుడైనా. దాంట్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. నేను అంటే నాకు తెలుసని చెప్పడం కాదు కానీ, అంటే నాలెడ్జ్ కదా తప్పు. అది కొన్ని తప్పులు ఉన్నాయి దాంట్లో కూడా. కొన్ని దాంట్లో నువ్వు టెక్స్ట్ బుక్ రాయాలి, ఫస్ట్ కాపీ నేనే చదవాల్సింది. నేను కూడా సెకండ్ కాపీ నేను చదువుతాను. మీకు గిఫ్ట్ గా పంపిస్తాలే, కొనొద్దండి. ఓకే. అయ్యే, నీకు జాగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఏమి నీ హౌ డు యూ థింక్ జాగ్రఫీ? జాగ్రఫీ నాకు చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ చైల్డ్హుడ్ లో. ఏంటంటే నాకు మ్యాప్ ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్స్ అడిగితే సౌత్ ఇండియాలో ఉండే స్టేట్స్ అయితే నేను చెప్పగలుగుతాను, ఓకే ఇది ఇది అనేసి. మిగిలినంత చాలా కష్టపడేవాడిని చెప్పాలన్నా. ప్లస్ ఈ మౌంటైన్స్ రాయమంటే నాకు హిమాలయ, మళ్ళా మధ్యప్రదేశ్ దగ్గర ఈ ఆరావళి పర్వతాలు అలాగైతే గీస్తాను చూసావా మధ్యలో, ఈ రెండు తప్ప నాకు ఇంకేది తెలిసేది కాదు. ఇంకేదైనా ఇచ్చేసి నాకు సోషల్ ఎగ్జామ్ కి చాలా కష్టపడేవాడిని. దానికి ముందు రోజు నేను బట్టి కొట్టుకోవడానికి చాలా కష్టపడాన్ని. ప్లస్ ఆ బట్టి కొట్టుకునేది కూడా ఆ ఎగ్జామ్ లో నేను ఆ పాయింట్స్ ఏదైనా నాకు గుర్తొచ్చింది పాయింట్స్ రాసేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి మర్చిపోయేవాడిని. ప్లస్ మేబీ ఈ ఇంగ్లీష్ మీడియం దీని వల్ల ఆ ఒక్కొక్క ప్లేస్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారో ఏమో కానీ, బట్ రీసెంట్ టైమ్స్ లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది దాని గురించి నేర్చుకోవాలి. ప్లస్ మీరంతా డిస్కస్ చేసుకునేటప్పుడు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్. అరే నేను చిన్నప్పుడు ఇంకా అసలు జాగ్రత్తగా చదువుకుంటే బాగుంది జాగ్రఫీ, హిస్టరీ అంతా అనేసి ఇంట్రెస్ట్ వచ్చేది. కానీ ఈ రోజు ఎక్కువ తెలుసుకోబోతున్నాం మేబీ సునీల్ దగ్గర నుంచి. సరే, నా పరిస్థితి సరే. వాట్ అబౌట్ యూ? నీ గురించి ఏంటి? నీకు జాగ్రఫీ మీద ఎంత ఇంట్రెస్ట్, మౌంటైన్స్ వీటి గురించి ఎంతవరకు ఇంట్రెస్ట్? నాకు ఇలాగే నాకు స్కూల్లో జాగ్రఫీ ఉండేది కదా మనకు, కానీ మాకు తెలుగులో ఉండేది. నాకు చాలా బాగా ఇష్టం తెలుగులో వినడం జాగ్రఫీ గురించి. సో నాకు సోషల్ నా ఫేవరెట్ సబ్జెక్ట్.
అప్పుడు జాగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ నేను ఏ ప్లేస్ వెళ్ళలేకపోయా. అంటే ఇప్పుడు మనము ఏ ప్లేస్ కైనా వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనము తిరుపతికి వెళ్ళాం అనుకో, అవి మనకు బాగా గుర్తుండిపోతాయి. సో అలాగా బుకిష్ నాలెడ్జ్ అయితే ఉండేది. దాని తర్వాత నేను ఏ ప్లేస్ కి వెళ్ళకపోవడం వలన అంతా మర్చిపోయా. సో ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ నేను ఏ ప్లేస్ కి వెళ్ళకపోవడం వలన అన్ని మర్చిపోయా. సో అది నా పరిస్థితి. వెళ్తావులే శివ. వెళ్ళాల్సింది. నేను ఇండియాలో వెళ్ళిన టూరిస్ట్ స్పాట్ ఒక్కటే ఒకటి. టూరిస్ట్ స్పాట్ అది టూరిస్ట్ స్పాట్ ఏంటంటే గోవా. అదొక్కటే. సాయి కూడా వచ్చాడు నాతో పాటు అనుకుంటాను. అంతే. అవును అవును మేము వెళ్ళాం. మీరు మీకు బాగా ప్లేసెస్, ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళింటారు మీరు? ఆ, గుర్తుంది శివ, మనం జూమ్ కార్ లో వెళ్ళాము. చాలా మంచి అవును. మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అవును సాయి. సో సునీల్ అయితే దాదాపు అన్ని మౌంటైన్స్ తిరిగింటాడు. సౌత్ లో దాదాపు కవర్ చేసా, నార్త్ తిరగాలి. సో సునీల్, ఇప్పుడు సౌత్ నార్త్ లో ఉన్న మౌంటైన్స్ ఉంటున్నావు కదా, నార్త్ లో ఏమేమి మౌంటైన్స్ ఉన్నాయి మనకు? నార్త్ లో మౌంటైన్స్ రేంజెస్ చాలా పెద్దది శివ. ఇంకా ప్రపంచంలోనే ఇంకా నెంబర్ 1 అని చెప్పాలి హిమాలయాలు. అదొకటే ఇంకా మెయిన్. దాని తర్వాత రాజస్థాన్ లో ఆరావళి అని, అది కూడా వింటారు, మగధీర సినిమాలో ఉంటాయి. దాని తర్వాత నార్త్ ఈస్టర్న్ లో అంటే చాలా మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. ఈ కాశీ, చిన్న చిన్న కాదు కానీ మెయిన్ ఆల్రెడీ తెలిసిందే కదా. ఎక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో స్టార్ట్ అయ్యి జమ్మూ కాశ్మీర్ దాకా ఉంటాయి. అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్, 3000 ఆర్ సంథింగ్. చాలా రివర్స్ అక్కడ నుంచినే స్టార్ట్ అవుతాయి. వరల్డ్ లో ఆల్మోస్ట్ టాప్ 100 పీక్స్ అక్కడే ఉంటాయి. అది ఇంకా చెప్పనవసరం లేదు, అంత పెద్ద మౌంటైన్ రేంజ్. దాని తర్వాత ఆరావళి, రాజస్థాన్ లో చాలా ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా. అది అంటే హిమాలయాలు అంత పెద్దది కాదు కానీ స్టార్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆరావళి పర్వతాల్లో ఢిల్లీ కూడా ఉంటాయి. యాక్చువల్గా మీకు తెలియదేమో, ఢిల్లీలో ఒక నేషనల్ పార్క్ ఆరావళి పర్వతాలు అక్కడ నుంచినే స్టార్ట్ అవుతాయి. అక్కడ ఒక రిజర్వ్ లాంటిది ఉంది, బర్డ్ రిజర్వ్ లాంటిది. సో ఆ రెండు మెయిన్. ఇంకా వీటి గురించి ఏమంతగా చెప్పనవసరం లేదు శివ. ఈ నార్త్ ఈస్టర్న్ మౌంటైన్స్. ఓకే ఓకే. సో నార్త్ లో ఉన్న మెయిన్ పెద్ద పెద్ద మౌంటైన్స్ ఏమంటే హిమాలయాస్. మనకు అందరికి తెలిసిందే, హిమాలయాస్ లో ఎవరెస్ట్ కూడా ఉంటుంది. కానీ అది మన ఇండియాలో ఉండదు కదా, నేపాల్ లో ఉండేది ఎవరెస్ట్. అది నేపాల్ చైనా బార్డర్, కానీ అందరూ నేపాల్ కింద చెప్తారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే నువ్వు నేపాల్ నుంచి వెళ్ళాలి. ఓకే. మరి ఇంకా ఆరావళి పర్వతాలు ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా కదా, ఆరావళి పర్వతాలు. అవును అవును. నేను మీరు వినింటారు మళ్ళీ ఇంకా అవును విన్న మౌంట్ చాలా మటుకు ఫోర్ట్స్, ఈ రాజస్థాన్ ఫోర్ట్స్ ఉంటాయి చూసారా, ఉదయపూర్, జైపూర్ అలాంటివన్నీ. ఆ ఫోర్ట్స్ అన్ని ఆ మౌంటైన్ రేంజ్ లోనే ఉండిపోయి ఉంటాయి. ఓకే ఓకే. సో నేను ఇంకోటి చదివింది ఏంటంటే, భూమి మీద అత్యంత ఎత్తైన పర్వతాలు ఎవరెస్ట్ అయితే, మరి మార్స్ లో కూడా ఉంటుందంట ఒలంపస్ మౌంటైన్ సంథింగ్. అది 20,000 మీటర్స్ పైనే ఉంటుందంట కదా మార్స్ లో. విన్నాను శివ నేను. అది అది చాలా పెద్దది. అది ఆ మౌంటైన్ సమ్మిట్టే ఒక మొత్తం, అంటే ఒక రౌండ్ చూసుకుంటే ఒక కంట్రీ సైజ్ లో ఉంటుందంట, అంత పెద్ద మౌంటైన్ అది. ఓకే. ఇది నాకు తెలియదు. పోనీ ఇప్పుడు నార్త్ పక్క ఓకే సునీల్, మరి సౌత్ పక్క ఎలాంటి మౌంటైన్స్ ఏమేమి ఉన్నాయి?
సౌత్ పక్కకు వచ్చే ముందు నార్త్ సౌత్ గురించి మధ్యలో కొన్ని ఉంటాయి, వాటి గురించి మాట్లాడతా, దాని తర్వాత సౌత్ కి వెళ్తాను. ఈ నార్త్ సౌత్ ని డివైడ్ చేసే పర్వతాలు అని వింధ్యాస్ పర్వతాలు అని నేను వినింటారు ఆల్రెడీ. సో ఇవి ఎలా ఉంటాయంటే మధ్యప్రదేశ్ లో ఈ రెండు ఉంటాయి అన్నమాట. అంటే మహారాష్ట్ర గుజరాత్ దగ్గరలో స్టార్ట్ అయ్యి మధ్యప్రదేశ్ లో వెళ్ళి ఈ సైడ్ ఉత్తరప్రదేశ్ లేకపోతే ఛత్తీస్గఢ్ సైడ్ లో ఎండ్ అవుతాయి. సో నార్త్ నుంచి కిందకు వస్తే ఫస్ట్ వచ్చేది వింధ్య. వింధ్య పర్వతాలని చెప్పే కంటే వాటిని కొండలు అనేది మేలు, ఎందుకంటే అవి హైట్ చాలా తక్కువ అన్నమాట, 700 meters మ్యాక్సిమం అది. సో అదొక వింధ్య ఉంటాయి. వింధ్యాని యాక్చువల్ గా సౌత్ ని నార్త్ ని డివైడ్ చేస్తాదంటారు. దాని తర్వాత దాని కింద ఇవి ఉంటాయి సాత్పురా పర్వతాలు. అవి వింధ్యాతో పోలిస్తే చాలా కొంచెం హైట్ లోనే ఉంటాయి, 1000 above ఉంటాయి. ఇవి కూడా ఒక 1000 kilometer రేంజ్ లో ఉంటాయి, అంటే గుజరాత్ లో స్టార్ట్ అయ్యి ఈ సైడ్ జార్ఖండ్ దాకా. ఈ రెండు పర్వతాలు ఈ మధ్యప్రదేశ్ కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ రివర్స్ నర్మదా, తపతి, దాంతో పాటు చంబల్ రివర్, చంబల్ వింటారు విక్రమార్కుడి సినిమాలో అవును ఉంటారు. సో అవన్నీ అక్కడే స్టార్ట్ అవుతాయి. సో సునీల్, నువ్వు ఒక రివర్ గురించి చెప్తా ఉన్నావు కదా, నర్మదా. ఈ రెండు పర్వతాల మధ్యలో పోతుంది కదా ఆ రివర్. నర్మదా, అవును. అదేదో ఒక స్పెషాలిటీ కూడా ఉంది కదా రివర్, ఏదో రివర్స్ డైరెక్షన్ లో పోతుంది ఈ రివర్. మామూలుగా అన్ని ఈస్టర్న్ డైరెక్షన్ లో వెళ్తుంటాయి ఇండియాలో, అది బే ఆఫ్ బెంగాల్ కి. ఈ నర్మదా తపతి రివర్, ఇంకోటి మాహి రివర్ అని ఏదో ఉంటది గుజరాత్ లో. ఇవన్నీ వెస్టర్న్ ఫ్లోయింగ్ అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. ఒక బే ఆఫ్ పేరు ఉంటది, మర్చిపోయా నేను. అన్ని ఆ బేలో కలుస్తాయి వెళ్ళి సూరత్ దరిదాపుల్లో. ఓకే ఓకే. సో మనకు నెక్స్ట్ ఎపిసోడ్ లో మనము రివర్స్ గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడదాం. సో ఇంకా సౌత్ గురించి మాట్లాడాలా సాయి? యాక్చువల్ క్వశ్చన్ సౌత్. సో సౌత్ గురించి మాట్లాడితే మెయిన్ ఇంకా మనం మాట్లాడాల్సింది ఉండేవి రెండు. ఒకటి వచ్చి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. ఘాట్ మనం కనుమ అంటారు. కనుమ అంటే ఏంటంటే ఒక కంటిన్యూస్ మౌంటైన్ లో ఒక దారి లాంటిది, ఒక దారి చోకి నువ్వు ఆ సైడ్ వెళ్ళేకి ఇది నీకు దారి అంటారు. సో కనుమ. సో అలాంటి కనుమలు వస్తాయి, అలాంటి దారులు మధ్యలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు దాన్ని ఘాట్స్ లేకపోతే కనుమలు అంటారు. ఇక్కడ ఎందుకని పేరు వచ్చిందంటే ఇప్పుడు హిమాలయాలు అనుకో, అవి కంటిన్యూస్, ఎక్కడ నీకు ఇవే ఉండదు మధ్యలో, దాన్ని ఏమంటారు, దారి లాంటిది ఎక్కడ ఉండదు, నువ్వు వెళ్ళాలంటే ఎక్కిపోవాల్సిందే. దీంట్లో మాత్రం కనుమలు ఉంటాయి కాబట్టి వీటిని ఘాట్స్ అంటారు. వెస్టర్న్ సైడ్ ఉంటే వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ సైడ్ ఉండేవి ఈస్టర్న్ ఘాట్స్. ఈ రెండిట్లో ఎక్కువ హైట్ ఉండేవి అయితే వెస్టర్న్ ఘాట్స్, ఓల్డెస్ట్ అయితే ఈస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ కూడా చాలా పొడవు అన్నమాట. ఇవి మళ్ళీ గుజరాత్ లోనే స్టార్ట్ అవుతాయి. చాలా మౌంటైన్స్ గుజరాత్ లోనే స్టార్ట్ అయ్యేట్టుగా ఉన్నాయి. గుజరాత్ లో స్టార్ట్ అయ్యి చివరి కన్యాకుమారి దాకా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ లో చాలా కనుమలు ఉంటాయి, ఒక 10ల సంఖ్యలో ఉంటాయి కనుమలు, అంటే కొండల మధ్యలో దారులు. కానీ వెస్టర్న్ ఘాట్స్ లో ఒకే ఒకటి ఉంటది యాక్చువల్ గా, పాల్ ఘాట్. పాల్ ఘాట్ అనేవాళ్ళు, అది పేరు మారి మారి పాలక్కాడ్ అయిపోయింది ఆ ఊరు. మిగతా అంతా మొత్తం కొండలే ఉంటాయి, ఎక్కడ మామూలు దారి లాంటిది ఉండదు. అంటే ఉంటది, అంటే కొంచెం లైట్ చిన్న కొండలు ఉంటాయి కానీ నిట్ గా పాలక్కాడ్ అంత దారి అయితే ఉండదు. ఓకే ఓకే. ఇలాంటి చాలా చాలా మంచి బ్యూటిఫుల్ సీనరీ ప్లేసెస్ ఉంటాయి కదా. అవును శివ, వెస్టర్న్ ఘాట్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్చువల్లీ. నేను హిమాలయాలకు వెళ్ళలేదు కానీ వెస్టర్న్ ఘాట్స్ మాత్రం నీకు దేనికి కొదవలేదు. అవి కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు, మంచి హైయెస్ట్ పాయింట్స్, నేషనల్ పార్క్స్. ఇంకోటి ఇది ఈ వెస్టర్న్ ఘాట్స్ ఒక ప్లేస్ ఉంటది గోకర్ణ అని. ఆ గోకర్ణ దగ్గర ఇంకా సముద్రం దగ్గరకు వచ్చేసి ఉంటాయి. నీకు అన్ని ఒకేతా ఉంటాయి, సముద్రం ఒక దగ్గర ఉంటది, బీచ్ ఒక దగ్గర ఉంటది, కొండలు ఒక పక్కనే ఉంటది. ఇంకోటి గోకర్ణలో ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటది, గోకర్ణ దేవుని టెంపుల్, శివుని. దేవుని పేరు మర్చిపోయాను నేను.
సో భలే ఉంటది ఆ ప్లేస్. సో అలాంటివి చాలా ఉంటాయి. దాంతో పాటు మన సౌత్ కి మెయిన్ రివర్స్, దాంతో పాటు ఈ వెస్టర్న్ ఘాట్స్ సౌత్ మహారాష్ట్రకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా రివర్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. కృష్ణ, గోదావరి, కావేరి, పెరియార్ కేరళలో. సో ఆ విధంగా మొత్తం సౌత్ ఇండియా దాని మీద డిపెండెంట్ అయింది అని కూడా చెప్పొచ్చు. ఈస్టర్న్ ఘాట్స్ లో రివర్ స్టార్ట్ కాకపోయినా కూడా అవి కూడా ఒక రకంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ డ్యామ్స్ ఎక్కువ అక్కడే కట్టినారు. మన శ్రీశైలము, నాగార్జున సాగర్, పోలవరము అలాంటి డ్యామ్స్ కట్టారు. ఒక్కోసారి మనం చెప్పలేం కానీ అంటే ఫారెస్ట్ వైజ్ అలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. మరి వెస్టర్న్ ఘాట్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. దట్ మచ్ అబౌట్ ఇట్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి రెండింటి మీద? నాకు అంటే ఇంకా ఒకటి చెప్పచ్చు, నాకేం ఒకటి శ్రీల్, మనము తిరుపతి తిరుమలకి వెళ్ళే వాళ్ళం. సో ఏడుకొండల అవును. స్వామి ఉన్న కొండలు ఏవి, ఏ కొండల్లో ఉంటున్నాడు ఆయన? అది ఈస్టర్న్ ఘాట్స్ లో శేషాచలం కొండలు అని ఉంటాయి. ఆ శేషాచలం కొండల్లో 7 పీక్స్ అన్నమాట. అంటే చిన్న చిన్న పీక్, సమ్మిట్ టు పీక్, సమ్మిట్ టు పీక్ అని అక్కడక్కడే ఉంటాయి. పేర్లు ఉంటాయి. వెంకటాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి అని ఒక 7 కొండలు ఉంటాయి. అది తిరుపతి స్టార్ట్ అయినప్పటి నుంచి పైన ఇట్లా సమ్మిట్స్ లాగా. చివర్లో నారాయణాద్రి మీద ఉంటాడు అనుకుంటా. ఓకే ఓకే. సో ఆయన ఇది ఈస్టర్న్ ఘాట్స్. మరి మన వైఎస్ఆర్ నల్లమల్ల అడవుల్లో హెలికాప్టర్ కూర్చొని చనిపోయారు కదా, ఆ నల్లమల్ల అడవుల్లో ఏ ఘాట్స్ అవి? అది కూడా ఈస్టర్న్ ఘాట్సే. మన ఆంధ్రాలో అన్ని ఈస్టర్న్ ఘాట్సే. మనకు తెలిసిన కొండలు ప్రతి ఒక్కటి ఈస్టర్న్ ఘాట్సే. అది నల్లమల రేంజ్ లో వస్తుంది. నల్లమల రేంజ్లు ఇప్పుడు నువ్వు మన ఆంధ్రాలో నీకు చెప్పాలంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి పుత్తూరు దగ్గర కొన్ని కొండలు వస్తాయి. దాని తర్వాత నల్లమల, దాని తర్వాత పాపి కొండలు, దాని తర్వాత వైజాగ్ దగ్గర కొండలన్నీ వస్తాయి. ఏదో ఏరియా అంటారు చూడు, రీజన్. పాపి కొండల తర్వాత ఒక ఏజెన్సీ అంటారు నాకు తెలిసి దాన్ని. ఆ ఏజెన్సీ అవంతా ఈస్టర్న్ ఘాట్సే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మా ఊరు కూడా కొంచెం 5 కిలోమీటర్స్ ఈ ఈస్టర్న్ ఘాట్స్ దగ్గరలో ఉంటది యాక్చువల్ గా. అనుకుంటాం కానీ అది ఏదో కొండలని, యాక్చువల్ గా ఈస్టర్న్ ఘాట్ ఫ్రింజెస్ అంటారు చూడు, చిన్న చిన్న కొండలు అలా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఎవరంటే హార్స్లీ హిల్స్ రావు. ఇది నీకు ఇప్పుడు పొలంనేరు దగ్గర కొండలు ఉంటాయి చూసావా సాయి? ఆ కొండలు యాక్చువల్ గా ఎట్లా వస్తాయి తెలుసా? మీకు ఒకటి చెప్పాలి నేను. ఈ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఊటీ దగ్గర కలుస్తాయి యాక్చువల్ గా. నీలగిరి హిల్స్ అంటారు దాన్ని, మౌంటైన్ నాట్ అంటారు. ఎందుకంటే 2 కొండలు కలిసి ఇదొక రేంజ్ అదొక రేంజ్ కదా, మాలలాగా నీలగిరి హిల్స్ ఊటీ దగ్గరలో కలుస్తాయి. సో ఈస్టర్న్ ఘాట్స్ ఎలా వస్తాదంటే ఒరిస్సా దగ్గర స్టార్ట్ అయ్యి తిరుపతి నుంచి ఇట్లా చిత్తూరు, అదే పలంనేరు, చిత్తూరు అదొచ్చి దాని తర్వాత ఈ కృష్ణగిరి, కుప్పము, ఇట్టే బెంగళూరు కింద బన్నేరుగట్ట తెలుసు కదా, బన్నేరుగట్ట నేషనల్ పార్క్, అలా వచ్చి ఎంఎం హిల్స్, బిఆర్ హిల్స్, దాని తర్వాత ఊటీకి వస్తాయి. సో ఈ వచ్చే దారిలో అక్కడ నాట్ అవుతుంది. సో దాదాపు ఆంధ్ర మొత్తం అవే ఉన్నాయి. మళ్ళీ ఇంకా కొంచెం తమిళనాడులో కూడా వెళ్ళాయి. ఈ నాట్ అయిపోయినాక కొన్ని కొల్లి హిల్స్ అని, ఏర్కాడు, డిండిగల్ దగ్గర కొన్ని హిల్స్, జావాదు హిల్స్, అరుణాచలం హిల్స్ అని ఉంటుంది. ఒక చిన్న కొండ ఉంటది, అది కూడా ఈస్టర్న్ ఘాట్ ఫ్రింజెస్. సో నీకు సౌత్ లో దాదాపు తెలిసిన కొండలన్నీ ఇద్దరు ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. కొన్ని మాత్రం నంది హిల్స్ ఉంటాయి కదా, అవి రెండిటికి సంబంధించినవి కాదు. పుట్టపర్తి దగ్గర ఒక రేంజ్ ఉంటుంది, అది దేనికి సంబంధించిన కాదు. మదనపల్లిది హార్స్లీ హిల్స్, ఆ 2 కాదు. దాని తర్వాత బళ్ళారి దగ్గర ఈ అన్ని మైనింగ్ చేస్తూ ఉంటారు చూసారా, అవి యాక్చువల్ గా ఒక హిల్ రేంజ్, తండూరు అని వింటారు. ఈవెన్ వైఎస్ఆర్
పేరు ఎడుగూరి సందింటి అంటారు చూసినావా, ఆ ఊరు. సో అక్కడ ఒక రేంజ్, కొన్ని కొన్ని ఉంటాయి సౌత్ లో. ఇవన్నీ అంటే ఈ రెండిటికి సంబంధించినవిగా అవి, మిగతావన్నీ ఈ రెండిటికే. ఇంకోటి ఏంటంటే ఒకటి చెప్పాలి, ఈ రివర్స్ ఎంత పవర్ఫుల్ అంటే అవి ఈ మౌంటైన్స్ ని కట్ చేసేయగలవు. అవును. గమనించినారనుకో, గోదావరి వచ్చి పోలవరం ఆ పాపికొండల్లో కట్ చేసి వెళ్తాది మొత్తం, ఇంకా మౌంటైన్ కట్ చేసి పడేసి వెళ్తా ఉంటాయి. ఇంకా ఈ కృష్ణ అనుకో శ్రీశైలం కొండల్లో ఎట్టెళ్తా ఉంటది. కావేరి అనుకో శివన సముద్రం నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా మొత్తం కోసి వారేసి ఉంటది. సో అంత పవర్ఫుల్ మౌంటైన్స్ ని కూడా కట్ చేసి పారేయగలవు, అంత పవర్ఫుల్ ఇది. సునీల్, నువ్వు నీలగిరి పర్వతాల గురించి చెప్పినప్పుడు నాకు ఒక 1 మార్క్ క్వశ్చన్ గుర్తొచ్చింది. నీలగిరి పర్వతాల్లో దొడబెట్ట అనే ఒక పర్వతం ఉంది, ఎత్తైన శిఖరం ఉంది కదా, అది గుర్తొచ్చింది నాకు. ఇంకా సహ్యాద్రులు అని దేన్ని అంటారు? నా దగ్గర కొన్ని మౌంటైన్స్ గురించి స్టాట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ది December 11th మనము ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా ఎర్త్ సర్ఫేస్ మీద 22% ల్యాండ్ అనేది మౌంటైన్స్ తో ఆక్యుపై అయింది. 13% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ మౌంటైన్స్ లోనే ఉంటున్నారు. 60-8% ఫ్రెష్ వాటర్ అనేది మౌంటైన్స్ లోనే స్టార్ట్ అవుతుంది. సో చాలా చాలా యూజెస్ ఉన్నాయి మౌంటైన్స్, మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. సో నాకు తెలిసిన రెండు ఏంటంటే రివర్స్, మనకు బాగా తెలిసిన నదులన్నీ మౌంటైన్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. గోదావరి, కృష్ణ, ఏ పేరు చెప్పినా అది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. గంగా, బ్రహ్మపుత్ర, ఇవన్నీ మనకు తాగునీటిని ఇస్తున్నాయి కదా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే ఆ మౌంటైన్స్ యొక్క స్లోప్ ను వాడుకొని హైడ్రో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలుగుతారు. సో అవి ఈ రెండు నాకు తెలిసినవి. సాయి, నీకేం తెలుసు ఇంకా మౌంటైన్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? నాకు తెలిసి మన ఇండియాలో మేజర్ గా పిలిగ్రిమేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా మొత్తంలో ఎక్కడ చూసినా గుళ్ళు కొండల మీదే ఉంటది. ఇప్పుడు తిరుమల చూసినామంటే కొండ మీద ఉంటుంది. ఇంకా తిరుత్తని, పళని, ఇటువైపు చూసినా, ఇంకా ఇటువైపు అమ్మవారి గుడి కూడా, మైసూర్లో అమ్మవారి గుడి కొండ మీద. అదే విధంగా ఆ పక్క చూస్తే కేదార్నాథ్, బద్రీనాథ్, ఇంకా ఇంకా పైన వైష్ణోదేవి మాతా టెంపుల్, ఇవన్నీ పోనుకున్న కొండ మీదకే మోస్ట్లీ వెళ్తది. ప్లస్ ఆ పిలిగ్రిమేజ్ కి మోస్ట్లీ చాలా మంది ఇంతకు ముందు కూడా తపస్సులు చేయాలంటే కొండ మీద ఎక్కేసి చేయడం, ఇలాంటివి స్టార్ట్ చేసి ఆఖరికి గుళ్ళు అక్కడ కట్టేసి, ఈ పిలిగ్రిమేజ్ వల్ల యాక్చువల్ గా అమౌంట్ కూడా మన దీనికి చాలానే జనరేట్ అవుతుంది అనుకుంటాను ఇండియాకి. అట్ ద సేమ్ టైం టూరిజం దీనికి బాగా ఇంటర్ రిలేట్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే ప్రస్తుతానికైతే టూరిజం చాలా ఎక్కువ ఫేమస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హనీమూన్ దీనికి వెళ్ళాలన్నా, ఏదైనా హిల్ స్టేషన్స్ మోస్ట్లీ ప్రిఫర్ చేసేది హిల్ స్టేషన్స్. సో కూర్గ్, ఊటీ, మున్నార్, కొడైకెనాల్, కాశ్మీర్ పక్క గుల్మర్గ్, పహల్గామ్, శ్రీనగర్ అన్ని ఏమంటే కొండలు ఎక్కడైతే ఉన్నాయో మోస్ట్లీ అటు ఒకే ప్రిఫర్ చేస్తారు. సో దీనివల్ల కూడా చాలా వరకు రెవెన్యూ పరంగా ఐ థింక్ ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ అనేసి అనుకుంటాను. ఇంకా ఉండొచ్చు చాలా. మేబీ సునీల్ నువ్వు చెప్తావా ఇంకా ఏమేమి ఉంటాయో? చాలానే ఉన్నాయి శివ, సాయి. ఫస్ట్ చెప్పాల్సింది క్లైమేట్. మా మౌంటైన్స్ చాలా ఇంపార్టెంట్ క్లైమేట్, ఎస్పెషల్లీ మన ఇండియాకి. మన హిమాలయాలు చూసుకుందాం అనుకో, ఈ వెస్టర్న్ ఘాట్స్, హిమాలయాస్, ఈ మాన్సూన్ ని చాలా, మనకి మాన్సూన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఆ రెండింటి వల్లే మనకి ఇంత బాగా మాన్సూన్ రైన్స్ వస్తున్నాయి. ఫస్ట్ వెస్టర్న్ ఘాట్స్ కొంచెం దాన్ని మధ్యడం అంటారు అనుకుంటా. అలాంటి మదించి ఇక్కడ సౌత్ లో బాగా వర్షాలు పడతాయి. దాని తర్వాత నార్త్ కి వెళ్ళేటప్పటికి ఈ మాన్సూన్ ని మళ్ళీ ఎక్కువ నార్త్ కి వెళ్ళకుండా అక్కడే స్టాప్ చేసేసి మొత్తం నార్త్ ఇండియాలో బాగా స్ప్రెడ్ అయ్యేట్టుగా చూస్తాయి. అదొకటి. దాంతో పాటు ఆర్కిటెక్ట్ నుంచి చాలా కోల్డ్ వేవ్స్ వస్తుంటాయంట.
అంటే పెద్ద కోల్డ్ గాలులు. ఈ మౌంటైన్స్ ఎక్కువ హైట్ కదా, అరౌండ్ మీన్ హైటే 6 కిలోమీటర్స్ ఉంటుంది. హైట్ చెప్తున్నాను 6000 మీటర్స్. సో అవుట్ని బాగా బ్లాక్ చేసి మనకంత ఎక్కువ కోల్డ్ టెంపరేచర్ లేకుండా చేస్తున్నాయి. సో చాలా క్లైమేట్ వైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. దాని తర్వాత ఇంకోటి డిఫెన్స్. మనకి నార్త్ నుంచి చైనా అలాంటి చాలా, అంటే మనకు అంతగా పట్టదు కదా, పట్టదంటే మనకి వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా యుద్ధాలు జరిగిండొచ్చేమో ఈ మౌంటైన్స్ లేకుండా ఉంటే. అంత 6 కిలోమీటర్ హైట్ ఉండే దాటుకొని రావాలంటే చాలా కష్టం. సో డిఫెన్స్ వైజ్ కూడా చాలా బెనిఫిట్ అవి. ఇంకోటి ఇది బెనిఫిట్ అన్నగాని ఈ మౌంటైన్స్ ఏం చేస్తారంటే కొంచెం కల్చర్ డిఫరెన్స్ కూడా తీసుకొస్తాయి. ఒక్కోసారి మన లాంగ్వేజ్ మారుతుంది, కల్చర్స్ కూడా మారుతుంటాయి. ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ తీసుకున్నామనుకో, వెస్ట్ పక్కన ఉన్న కేరళ డిఫరెన్స్, ఈస్ట్ పక్కన ఉన్న తమిళనాడు కల్చర్ డిఫరెంట్ అయిపోతుంది. ఈవెన్ కర్ణాటకలో కూడా మనం చూసామనుకో, వెస్ట్రన్ ఘాట్స్ కి వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళు, ఈస్ట్ సైడ్ ఉన్న వాళ్ళు చాలా డిఫరెంట్ ఉంటారు. వెస్ట్ సైడ్ వాళ్ళు వేరే లాంగ్వేజ్లు కూడా మాట్లాడతారు యాక్చువల్గా, తులు, కొంకణి. వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకో బెనిఫిట్ వస్తే రివర్స్ శివ చెప్పాడు. రివర్స్ ఏం చేస్తాయంటే నీళ్లతో పాటు మంచి సాయిల్ ని కూడా తీసుకొస్తాయి. దాన్ని ఏమంటారు బాగా తెలుగులో సారవంతమైన భూమిని. ఎందుకంటే కొండల్లో బాగా ఆకులు అలములు బాగా పడి అవంతా అక్కడ బాగా మినరల్ రిచ్ కూడా. యాక్చువల్ ఇంకోటి చెప్పిండాల్సింది, మినరల్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ తీసుకొని ఈ డెల్టాల్ని బాగా సారవంతం చేస్తాయి. సో ఫారెస్ట్ ఇంకా మొత్తము ఫారెస్ట్లే ఉంటాయి దాదాపు. మెయిన్ అంటే నేను ఫస్ట్ లో చెప్పేది మర్చిపోయాను, రేంజ్లు ఉంటాయి దాంట్లో కూడా. ఒకటి వచ్చి గ్రేటర్ హిమాలయాస్, మొత్తం పెద్ద పీక్లు ఉంటాయి. దాని కింద లెస్సర్ హిమాలయాస్ అంటారు. అవి వచ్చి కొంచెం అంటే మనుషులు ఎక్కగలిగినంత హైట్ లో. దాని తర్వాత అవుటర్ హిమాలయాస్, చిన్న చిన్న హిల్స్. సో ఈ లెస్సర్ అవుటర్ మొత్తం ఫారెస్ట్ అయిపోయింటాయి. సో ఫారెస్ట్ వల్ల మీకు తెలిసిందే కదా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. ఈవెన్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కూడా ఫారెస్ట్. సో అదొకటి. ఇంకొకటి వచ్చి ఇవి హైట్ లో ఉన్నాయి కాబట్టి కొన్ని తోటలకి ఇవి బెనిఫిట్ వస్తాయి. ఇప్పుడు యాపిల్స్, పీచ్, చెర్రీ, మల్బరీ, ఆల్మండ్ ఇవన్నీ ఇలాంటి ప్లేసుల్లోనే చేస్తారు. మెయిన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాఫీ, టీ. ఇప్పుడు మనం మొన్నార్కి వెళ్ళినా, ఈ సకలేష్పుర సైడ్ వెళ్ళినా ఎక్కువ తోటలు ఉంటాయి. ఎందుకంటే అవి హైట్ లో ఉన్నాయి కాబట్టి మామూలు ప్లేసుల్లో చేయలేము. సో అదొక బెనిఫిట్. ఫైనల్ గా వచ్చి మినరల్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ కోల్, కాపర్, ఒక్కోసారి ఐరన్ కూడా దొరికినా కూడా నా ఒపీనియన్ వచ్చి వాటిని తీసుకోకూడదనే అంటాను. ఎందుకంటే కొండలను కొట్టి తీసుకోవడం మంచిది కాదు కదా, కానీ అక్కడ దొరుకుతాయి. ఇవన్నీ శివ ఇంకా చెప్పచ్చేమో, చాలా బెనిఫిట్స్ ఉండొచ్చు నాకు తెలిసిన ప్రకారం ఇవి. ఓకే, వెరీ గుడ్ సునీల్, చాలా చెప్పావు, బాగా చెప్పావు. సో థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. నేను ఈరోజు నాకు కొన్ని తెలియని విషయాలు నేర్చుకున్నా. మనము మళ్ళీ నెక్స్ట్ వారము భారతదేశంలో ప్రవహిస్తున్న నదుల గురించి మళ్ళీ మాట్లాడదాం వచ్చే వారం. ఇంతవరకు సెలవు. థ్యాంక్ యూ గైస్, బై బై. సెలవు. బాయ్.